బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు జనాలను మోసం చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శ్రీ కాంతాచారి తల్లి అయిన శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఉత్తమ్ మండిపడ్డారు. మరి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ సుమారు ఖాళీ అయి మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరడం, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోరుతూ వాళ్ళు చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నా. కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు, ఎందరో మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు వచ్చి తెలంగాణకి ఎవరూ ఏమి చేయలేదు. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదా మరచి దిగజారి మాట్లాడుతున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అసలు మీ బేసిక్ ఇంటెన్షన్, మీ బేసిక్ ఎజెండా బీజేపీ ఆర్ఎస్ఎస్ కి రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో అనేక మార్లు మీరు మాట్లాడి ఉన్నారు. మరి హుజూర్ నగర్